చెప్తాను. మా పేరు అర్జున్ రెడ్డి అండి, మాది తోపుచెర్ల. ఓకే. మేము గత 3 ఇయర్స్ నుండి డ్రాగన్ ఫ్రూట్ చేస్తున్నాము ట్రెల్లిస్ మెథడ్లో. ఓకే. మనము బేసిక్గా వీళ్ళ కల్చర్ ద్వారానే మొత్తం ఆర్గానిక్ వేలోనే చేయడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు ఏమేమి కల్చర్స్ రెడీ కదా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నాసా కల్చర్ అండి ఇది. ఓకే. ఇది వచ్చేసి విపిఎంపి పౌడర్. ఓకే. ఇంకొక కల్చర్ మనకు అక్కడ ఎన్పీకే ఉన్నది. ఓకే, రైట్. 3 కల్చర్ ఇది ఒక 10-15 డేస్ మరగబెట్టిన తర్వాతకి వాళ్ళు చెప్పిన మనం కేన్ బైసెస్ వాళ్ళు చెప్పినట్టు స్ప్రే చేస్తాము. మాకు ఇంతకుముందు ఆర్గానిక్ వే అంటే ఓన్లీ ఎరువు కొట్టించి ఇప్పుడు మనకి గత 1 ఇయర్ నుంచి మనకు సత్యం వర్మి కంపోస్ట్ ఆర్గానిక్ వాళ్ళ సూచనలతో పాటిస్తూ మనకు ఈ కల్చర్ యూజ్ చేయడము, నెక్స్ట్ జీవశక్తి కానీ కే పవర్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తే మాకు మంచి రిజల్ట్ ఉంది. సో ఇక మనకి ఫ్రూట్ కూడా సైజు కొంచెం పెరిగిందండి. ఇంకా క్రాప్ స్టార్ట్ కాలేదు. ఓకే. ఫుల్ క్రాప్ ఇది లైట్గా వచ్చింది ఇప్పుడు. ఓకే. మాకు ఇంకొక 1 మంత్లో క్రాప్ ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఓకే. బడ్డింగ్ చాలా బాగుందండి ఇప్పుడు. ఓకే. 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 మీకు ఇప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడుతున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మాకు ఫ్రూట్ టేస్ట్ కూడా చాలా మారిందండి. మేము ఇప్పుడు కొంతమందికి ఇచ్చాము, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా చాలా బాగుంది అంటున్నారు, ఫ్రెష్గా ఉందంటున్నారు. మంచి సైజు కూడా వస్తున్నది, మంచి రిజల్ట్ ఉన్నది, టేస్ట్ కూడా బాగా ఉంది. ఓకే. మంచి రిజల్ట్ ఉన్నది. మేము 1-2 మంత్స్లో మాకు మంచి క్రాప్ వస్తుంది. మీకు అందరికి కూడా షేర్ చేస్తామండి. మీరు ఈ జీవ సేంద్రియ ఎరువులు వాడి ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇంత ముందుతో కంపేర్ చేస్తే మాకు మొక్క ఎదుగుదల కానీ బడ్డింగ్ కానీ, మీరు బడ్డింగ్ చూస్తున్నారు లైవ్లో, చాలా బాగా వచ్చింది. సైజు కూడా చాలా మంచిగా వచ్చింది. ఓకే. 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 ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుందండి రెడ్డి గారు? ఇది మనకు ఎకరన్నర ఉంటుంది, కానీ మేము ట్రెల్లిస్ మెథడ్లో 5,000 మొక్కలు పెట్టాము. ఆల్మోస్ట్ 3 ఎకరాస్తో సమానం.